రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పుంగునూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీలో తయారు చేసిన మహాప్రసాదమైన లడ్డూలో తయారీకి కల్తీ నెయ్యిని వాడటం నేను ఖండిస్తున్నానని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలుగా కల్తీ నెయ్యితో ఆ మహాపవిత్రమైన లడ్డూను భక్తులకు అందజేయడం అంటే మహా పాపమేనని అన్నారు. టీటీడీలో గతంలో పనిచేసిన పాలక మండలి ఇంత అన్యాయం జరుగుతున్నా ఏమి చేస్తోందని అన్నారు. అలాగే అక్కడ పనిచేస్తున్న విజిలెన్స్ అధికారులు, పోలీసులు, వేద పండితులు ఇలా జరుగుతున్నా ఎలా చూస్తూ ఉన్నారని అన్నారు. ప్రపంచంలో దేవుని దర్శించుకోవటానికి నలుమూలల నుండి వస్తున్న భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా టీటీడీ వారే సొంత డైరీ ఏర్పాటు చేసి స్వామివారి కైంకర్యాలకు అక్కడ తయారు చేసినటువంటి నెయ్యిని వాడటం ఎంతో మంచిదని అన్నారు. గత పర్యటనలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగునూరు అభివృద్ధి చేస్తే టీటీపీని ఘనంగా సన్మానం చేస్తామన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ పెప్పర్ కంపెనీ ఎండీ గత ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలకు పారిపోయారని అన్నారు. తిరిగి మేము కంపెనీ ఎండీతో మాట్లాడి త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుని పుంగునూరు ప్రజల అభివృద్ధికి ముందుంటామని చల్లాబాబు కంఠాపతంగా మీడియాకు తెలియజేశారు. అందరికీ విలవేలుపుల దేవుడు వెంకటేశ్వర్ల స్వామి. అక్కడ ఇంత అపచారం, ఇంత కల్తీ నెయ్యి 5 సంవత్సరాలుగా జరుగుతా ఉందంటే అక్కడుండే అధికారులు, అక్కడుండే విజిలెన్స్, అక్కడుండే మొత్తం బోర్డు చైర్మన్ల కానించి ఏం నిద్రలో ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉంటాను. ఎందుకంటే కర్ణాటక డైరీ వాళ్ళు పూర్తిగా ₹1 లాభం లేకుండా భగవంతునికి అసలుతో నెయ్యి సరఫరా దాదాపు 10 సంవత్సరాలు చేస్తా ఉన్నారు. 10-15 ఏళ్ల నుంచి. కనీసము కొత్త వాళ్ళు వచ్చి టెండర్ వేసేటప్పుడు అధికారులు అవుతేనేమి, బోర్డు అవుతేనేమి, ఏ వస్తువైనా 300 మార్కెట్లో ఉంటే ₹150 మేము సప్లై చేస్తా ఉన్నామంటే అప్పుడే ఆలోచన చేయాల. అప్పట్లో అక్కడున్న విజిలెన్స్ అవుతేనేమి ఏమవుతుంది దాని మీద ఎందుకు ఎంక్వైరీ లేదని అతను అర్ధ రేటుకు సరఫరా చేసినప్పుడే ఎవరు అతని బయోడాటా ఏమి, బ్యాక్గ్రౌండ్ ఏముంది, అతనికి ఏమి కంపెనీ ఉంది, ఎంత టర్న్ ఓవర్ చేస్తాడను ఏమీ ఆలోచన చేయాల. ₹100 వస్తువు ₹50 ఇస్తాడమంటే చేసేసినాడు. పూర్తిగా అక్కడ కల్తీ నెయ్యితో ఈ 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాలు కూడా అక్కడ జరిగిందని చెప్పి పూర్తిగా నిర్ధారణ అయింది. ఇదంతా కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నారు. ప్రజలను కొల్లగొట్టినారు, రాష్ట్రాన్ని కొల్లగొట్టినారు, భగవంతుని కూడా కొల్లగొట్టే ప్రమాదానికి వచ్చింది. ఇప్పటికైనా మేము ఏం చెప్తామంటే టీటీడీకి ఒక సూచన ఏరా అంటే అక్కడ నెయ్యి, ఇక్కడ పాలు ఇవన్నీ కొనేటప్పుడు మీరు కూడా టీటీడీ డైరీ అని చెప్పి పాలు, మిల్క్ రైతుల దగ్గర సేకరించండి. బ్రహ్మాండమైన ప్రొక్యూర్మెంట్ చేసి ఫ్రెష్గా నెయ్యి చేయండి. ఏమంటే ప్రజలకు కూడా పాల ఎక్కడ చూసినా పాల మీద ఆధారపడినారు.